Very good morning, students. In today's class, I am going to explain about dienes. So, మనకి కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో సెకండ్ యూనిట్ అమ్మ కార్బన్ పై బాండ్లో వన్ ఆఫ్ ద కాన్సెప్టే డయీన్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఆల్కీన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్కీన్స్ యొక్క ప్రిపరేషన్స్, కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో డయీన్స్ అంటే ఏంటో చూద్దాం అమ్మ. సో డయీన్ అంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్, ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్లో 2 డబల్ బాండ్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అంటే డయీన్ అని చెప్పి అంటారు. ఆ డయీన్స్ని డై ఒలిఫిన్స్ అని, ఆల్కాడయీన్స్ అని కూడా అంటారు. సో ఈ డయీన్స్ని మళ్ళీ ఫర్దర్గా 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. సో ఏంటో 3 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఏమో క్యుములేటివ్ డయీన్, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో కాంజుగేటెడ్ డయీన్, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఐసోలేటెడ్ డయీన్. సో మొత్తం 3 టైప్స్ అమ్మ. సో ఫస్ట్ వన్ ఏమో క్యుములేటివ్ డయీన్. సో క్యుములేటివ్ డయీన్ అంటే ఏంటంటే 2 డబల్ బాండ్స్ పక్కన ఉంటాయి. కార్బన్ మీద 2 డబల్ బాండ్స్ ఎలా ఉన్నాయంటే 2 కూడా పక్కన డబల్ బాండ్స్ ఉంటాయి కనుక సో వాటిని ఏమంటారు అంటే క్యుములేటివ్ డయీన్ అని చెప్పి అంటారు. సో ఈ రకంగా ఉంటాయి. సో ఈ రకంగా ఉంటే వీటిని ఏమంటారంటే క్యుములేటివ్ డయీన్స్ అంటారు. జనరల్గా ఎలీన్స్లోనూ ఈ రకంగా ఉంటుంది, ఎల్లీన్స్. ఓకేనమ్మా. సో దీని స్ట్రక్చర్స్ చూస్తే కాంపౌండ్ CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ CH2. సో దీన్ని ఏమేంటంటే 1 2 3. సో మొత్తం 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ అంటారు, ప్రొపాడయీన్ అని చెప్పి అంటారు. సో 1 2 పొజిషన్స్లో డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 2 ప్రొపాడయీన్ అని చెప్పి అంటారు. అదేవిధంగా CH3 డబల్ బాండ్ C డబల్ బాండ్ C CH3. సో దీన్ని ఏం చూస్తే 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెంటాడయీన్ అని చెప్పి అంటారు. 5 ఉంటే పెంటా కదమ్మా, 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి పెంటాడయీను. సో నెంబరింగ్ ఇస్తే సో ఇటువైపు నుంచి ఇచ్చినా ఏదైనా ఒకటి అవుతుంది. 1 2 3 4 5. సెకండ్ కార్బన్ మీద థర్డ్ కార్బన్ మీద డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 3 పెంటాడయీన్ అని చెప్పి అంటారు. ఈ 2 కూడా డబల్ బాండ్స్ 2 ఎలా ఉన్నాయంటే 2 పక్కన కార్బన్స్ మీద ఉన్నాయి. ఓకేనమ్మా, 2 వెంటనే ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే కనుక ఇలాంటి డబల్ బాండ్స్ని ఏమంటారు అంటే క్యుములేటివ్ డయీన్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్ కాంజుగేటెడ్ డయీన్స్. సో డయీన్స్లో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కాంజుగేటెడ్ డయీన్స్. కాంజుగేటెడ్ డయీన్స్ అంటే 2 డబల్ బాండ్స్ని ఒక సింగిల్ బాండ్ కనుక సెపరేట్ చేస్తాయి. ఓకేనమ్మా. సో 2 డబల్ బాండ్స్ని ఒక సింగిల్ బాండ్ కనుక సెపరేట్ చేసి ఉంచితే సో దాన్ని ఏమంటారు అంటే కాంజుగేటెడ్ డయీన్ అని చెప్పి అంటారు. ఒకసారి చూడండి అమ్మా, 2 డబల్ బాండ్, ఒక డబల్ బాండ్ ఇదొక డబల్ బాండ్, మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. ఇలా ఉంటే కనుక వీటిని ఏమంటారు అంటే కాంజుగేటెడ్ డయీన్స్ అని చెప్పి అంటారు. దీని నేమ్ 1 3 బ్యూటాడయీన్. సో 1 2 3 4. సో మొత్తం 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటా, 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డయీన్, ఫస్ట్ పొజిషన్లోను థర్డ్ పొజిషన్లోను డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 3 బ్యూటాడయీన్ అని చెప్పి అంటారు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మ. CH2 డబల్ బాండ్ CH అమ్మా, ఇది CH డబల్ బాండ్ CH3. సో ఒకసారి దీన్ని ఏం చూస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెక్సా అని చెప్పి అంటారు. 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాడయీను. ఏ పొజిషన్స్లో ఉన్నాయంటే 1 2 3 4 5 6. సో సెకండ్ పొజిషన్ మీద ఫోర్త్ పొజిషన్ మీద మనకి డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 4 హెక్సాడయీన్ అని చెప్పి అంటారు. ఈ 2 కూడా మనకి కాంజుగేటెడ్ డయీన్స్కి ఎగ్జాంపుల్స్ అమ్మ. సో నెక్స్ట్ వన్ ఐసోలేటెడ్ డయీన్. ఐసోలేటెడ్ డయీన్ అంటే 2 డబల్ బాండ్స్ని 2 or 3 సింగిల్ బాండ్స్ సెపరేట్ చేస్తాయి. లేదా అంతకంటే ఎక్కువ సింగిల్ బాండ్స్ సెపరేట్ చేసి ఉంచితే అలాంటి కాంపౌండ్స్ని ఏమంటారు అంటే ఐసోలేటెడ్ డయీన్స్ అని చెప్పి అంటారు. అంటే CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2, డబల్ బాండ్ CH2. ఒకసారి చూడండి అమ్మా, ఈ 2 డబల్ బాండ్స్ని మధ్యలో 2 సింగిల్ బాండ్స్ సెపరేట్ చేసినాయి. ఒకటి సెపరేట్ చేసి ఉంచితేనేమో కాంజుగేటెడ్ డయీన్స్ అంటారు.
రెండు అంతకంటే ఎక్కువ సింగిల్ బాండ్స్ సెపరేట్ చేసి ఉంచితే టూ డబుల్ బాండ్స్ని మధ్య రెండు లేదా అంతకంటే ఎక్కువ సింగిల్ బాండ్స్ ఉంటే అలాంటి వాటిని ఏమంటారు అంటే ఐసోలేటెడ్ డయీన్స్ అని చెప్పి అంటారు. CH2 డబల్ బాండ్ CH, CH2, 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 CH డబల్ బాండ్ CH2. సో ఇది చూసినా కూడా దీన్ని ఏమంటారు అంటే ఐసోలేటెడ్ డయీన్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో ఈ రెండు ఐసోలేటెడ్ డయీన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి ఈ డబల్ బాండ్స్ అన్నిటిలోనూ క్యుములేటివ్, కాంజుగేటెడ్, ఐసోలేటెడ్ డయీన్స్, ఈ డయీన్స్ అన్నిటిలోనూ కూడా మనం ఇంపార్టెంట్గా చదివేది కాంజుగేటెడ్ డయీన్స్ గురించి చదువుతాం. రిమైనింగ్ మనం తీసుకున్న ఐసోలేటెడ్ డయీన్స్ కానీ క్యుములేటివ్ డయీన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి నార్మల్ ఆల్కీన్స్ ఏ రకమైన ప్రాపర్టీస్ చూపిస్తున్నాయో అవే ప్రాపర్టీస్ని చూపిస్తాయి. కాంజుగేటెడ్ డయీన్ మాత్రం ఇది డిఫరెంట్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది అనమాట. దీని యొక్క రియాక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ వన్ ప్రిపరేషన్స్. ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దామమ్మా. ఒక ప్రిపరేషన్ చూద్దాము. మనకి ప్రిపరేషన్స్ అసలు సిలబస్లో లేదు, అయినా కానీ ఒక ప్రిపరేషన్ చూద్దాము. సో అందులో సైక్లోహెక్సీన్ని తీసుకుంటున్నారు. ఇది సైక్లోహెక్సీన్ అమ్మ. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. దీన్ని సైక్లోహెక్సీన్ అని చెప్పి అంటారు. హెక్సీన్. ఈ సైక్లోహెక్సీన్ని తీసుకుని నిక్రోమ్ వైర్ నుంచి పాస్ చేస్తున్నారు. హీట్ చేసిన నిక్రోమ్ వైర్ నుంచి పాస్ చేస్తే సో అప్పుడు నిక్రోమ్ అంటే సో ఇందులో నికెల్ ఉంటుంది, అలాయ్ ఆఫ్ నికెల్, క్రోమియం అండ్ ఐరన్. సో దాన్ని నిక్రోమ్ అని చెప్పి అంటారమ్మా. నిక్రోమ్ వైర్ నుంచి పాస్ చేస్తే సో ఇక్కడ మనకి బాండ్ అనేది ఈ బాండ్ ఇలా పాలరైజ్ అవుతుంది, ఈ బాండ్ ఇలా పాలరైజ్ అవుతుంది, ఈ బాండ్ ఇలా పాలరైజ్ అవుతుంది. అంటే ఇక్కడున్న ఈ బాండ్ బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది, ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయితే ఇక్కడ వచ్చిన నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ వచ్చిన పాజిటివ్ ఛార్జ్, ఆల్కీన్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే CH2 డబల్ బాండ్ CH2. సో ఇది CH2 కదమ్మా, ఇది ఒక CH2. ఈ రెండింటికి మధ్యన డబల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అయిన నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్తో ఈ రెండింటికి మధ్యన డబల్ బాండు, ఈ పాజిటివ్ ఛార్జ్, ఈ నెగిటివ్ ఛార్జ్తో ఈ రెండింటికి మధ్యన ఒక డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఫామ్ అయ్యేది ఈ రకంగా ఉంటుంది. అంటే ఇది CH2. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. సో ఫామ్ అయింది ఏంటంటే 1,3 బ్యూటాడయీన్ అనేది ఫామ్ అయింది. ఓకేనమ్మా. సో ఇది ప్రిపరేషను, డయీన్ యొక్క ప్రిపరేషన్ అమ్మా. సో నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. 1,3 బ్యూటాడయీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుని సో అంటే కాంజుగేటెడ్ డయీన్స్ని తీసుకుని సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. సో కాంజుగేటెడ్ డయీన్ అనేది ఎడిషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఆల్కీన్స్ అనేవి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్లోకి పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పి చూసాము. సో ఇందులో ఫస్ట్ వన్ ప్రాపర్టీస్లో ఎడిషన్ ఆఫ్ Br2 హాలోజన్ ఎడిషన్. సో హాలోజన్ని ఎడిషన్ చేస్తున్నారు. దేనికి ఎడిషన్ చేస్తున్నారు అంటే CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2 దీన్ని తీసుకున్నారు. సో దీంతో ఎడిషన్ చేస్తున్నారు, బ్రోమినేషన్ చేస్తున్నారు. ఓకేనమ్మా. సో బ్రోమినేషన్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయంట. సో ఏంటో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, సో ఇక్కడ ఉన్న డబల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక బ్రోమిన్ వచ్చి ఎడిషన్ జరిగింది. సో ఇదొక ప్రొడక్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ CH2 CH డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఒక బ్రోమిన్ ఎడిషన్ జరిగింది. సో ఇక్కడ ఫామ్ అయిందేమో ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ కార్బన్ అనుకుంటే ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద ఎడిషన్ జరిగితే దీన్ని 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ అన్నారు. ఫస్ట్ కార్బన్ మీద ఫోర్త్ కార్బన్ మీద ఎడిషన్ జరిగితే దీన్ని 1,4 ఎడిషన్ ప్రొడక్ట్ అన్నారు. ఓకేనమ్మా.
సో 1,3-butadiene అనేది ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎడిషన్ ప్రొడక్ట్స్ని ఇస్తుంది. నాట్ ఓన్లీ బ్రోమిన్, హెచ్బిఆర్ని కానీ హెచ్2ని కానీ సో ఏమి ఎడిషన్ రియాక్షన్స్ చేసినా కూడా ఇదేం చేస్తుందంటే 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. అవే ఏంటంటే 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ అండ్ 1,4 ఎడిషన్ ప్రొడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఎందువల్ల 1,2 అండ్ 1,4 ఎడిషన్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది అంటే ఈ 1,3-butadiene అనేది రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుందంట. రెజొనెన్స్ అంటే ఈక్వల్ ఎనర్జీతో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనమాట. సో అలాంటి స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని చెప్పి అంటారు. ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే సో దీని స్ట్రక్చర్ 1 అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో బాండ్ ఇలా పోలరైజ్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జు, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. CH2 ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. ఇలా ఉన్న దీన్ని స్ట్రక్చర్ 2 అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ 2 నుంచి నెక్స్ట్ ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ నెగిటివ్ ఛార్జ్కి మధ్య డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డబల్ బాండ్ బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయితే CH2 దీని మీద పాజిటివ్ ఛార్జ్, CH ఈ రెండింటికి మధ్య డబల్ బాండ్, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఫామ్ అయిన ఈ స్ట్రక్చర్ని ఏమంటున్నారు అంటే స్ట్రక్చర్ 3 అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు స్ట్రక్చర్ 1, 2, 3 మూడు కూడా ఈక్వల్ ఎనర్జీతో ఉన్నాయి. సో ఇలా 3 డిఫరెంట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి 1,3-butadieneకి. సో ఇప్పుడు స్ట్రక్చర్ 2 గనక బ్రోమిన్ని ఎడిషన్ చేస్తే, ఓకేనమ్మా, బ్రోమిన్ ఎడిషన్ అనేది స్ట్రక్చర్ 2తో గనక జరిగితే అప్పుడు మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ అనేది 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే దీంతో ఎడిషన్ జరిగింది అనుకుంటున్నాను బ్రోమిన్. సో జరిగితే ఏమవుతుంది CH2, CH డబల్ బాండ్ CH2. సో ఈ 2 పొజిషన్స్లోనూ మనకి ఏమొచ్చిందంటే బ్రోమిన్ వస్తుంది. సో 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది. అదే దీంతో ఎడిషన్ కనుక జరిగితే అప్పుడు CH2, CH డబల్ బాండ్ CH2 ఇక్కడ ఒక బ్రోమిన్ వచ్చి యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక బ్రోమిన్ వచ్చి ఎడిషన్ జరుగుతుంది. సో ఈ రకంగా మనకి 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ అండ్ 1,4 ఎడిషన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ బ్రోమినేషన్, నెక్స్ట్ హైడ్రో బ్రోమినేషన్ చేసిన, ఓకేనమ్మా, హైడ్రో హాలోజినేషన్ చేసినప్పుడు అండ్ హైడ్రోజన్ ఎడిషన్ చేసినప్పుడు కూడా మనకి ఈ 1,3-butadiene అనేది ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుందన్నమాట. కానీ ఏ స్ట్రక్చర్ అనేది మోర్ స్టేబుల్ స్ట్రక్చర్ అవుతుంది అంటే సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఆల్కీన్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటున్నాయి, డబుల్ బాండెడ్ కార్బన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుంటే ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటే ఆ స్ట్రక్చర్ అనేది మోర్ స్టేబుల్ అవుతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో డబుల్ బాండెడ్ కార్బన్ ఉన్న దానికి ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అవుతున్నాయి, మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయితే ఆ స్ట్రక్చర్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది. అదే దానికి హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయనుకోండి అది స్టేబుల్ అవ్వదు. సో ఆ రెండింటి బట్టిని చూస్తే కనుక ఈ 2 స్ట్రక్చర్స్లో చూస్తే ఈ డబల్ బాండెడ్ కార్బన్ మీద ఒకవైపే ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇంకోవైపు 2 హైడ్రోజన్సే ఉన్నాయి, ఇది లెస్ స్టేబుల్ అవుతుంది. అదే ఇక్కడ చూస్తే ఈ డబల్ బాండెడ్ కార్బన్ మీద ఇటువైపు ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇటువైపు ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో ఇలా 2 ఆల్కైల్ గ్రూప్స్ 2 వైపులు అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి 1,4 ఎడిషన్ ప్రొడక్టే మోర్ స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇది ఎడిషన్ ఆఫ్ బ్రోమిన్. నెక్స్ట్ దీనికి హెచ్బిఆర్ని ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ ఆఫ్ హెచ్బిఆర్. సో హెచ్బిఆర్ ఎడిషన్ చేసినప్పుడు కూడా సేమ్ కండిషన్ అమ్మా. 1,2 అండ్ 1,4 ఎడిషన్ ప్రొడక్ట్స్ 2 ఫామ్ అవుతాయి. సో 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ ఏమో CH2 డబుల్ బాండ్ CH. సో ఒక చోట హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇంకో చోట బ్రోమిన్ యాడ్ అవుతుంది. ఎక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఎక్కడ బ్రోమిన్ యాడ్ అవుతుంది. సో మనకి తెలిసిన రూల్ ప్రకారం ఏంటమ్మా, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ యాడెడ్ టు ద కార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ యాడ్ అయితే ఇక్కడ మనకి CH3 వస్తుంది.
సో ఈ రకంగా ఒక ప్రొడక్ట్ ఫామ్ అయింది. లేదు అంటే ఇక్కడ రెండు చోట్ల ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అప్పుడు CH2 CH డబల్ బాండ్ CH2 Br, ఇక్కడేమో హైడ్రోజన్. సో CH3 CH డబల్ బాండ్ CH2 Br. సో ఈ రకమైన ప్రొడక్ట్ ఫామ్ అయింది. దీని నేమ్ ఏమో 1 2 3 4. సో ఇలా ఇస్తే కనుక సో ఇది ఏమవుతుందంటే ఇది బ్యూటీన్ అవుతుంది. సో 3 బ్రోమో బ్యూటీన్ అవుతుంది. ఇదేమో 1 2 3. సో సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి 1 బ్రోమో 2 బ్యూటీన్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇలాగ మనకి 2 స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏది మోస్ట్ స్టేబుల్ అవుతుందంటే ఇక్కడ కూడా మనకి 1,4 ఎడిషన్ ప్రొడక్ట్ అనేది మోస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అమ్మ. ఆల్కీన్స్ పార్టిసిపేట్ చేసే రియాక్షన్స్లో అందులోని కాంజుగేటెడ్ డైన్స్ పార్టిసిపేట్ చేసే రియాక్షన్స్లో మనకి డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అమ్మ. సో 1,3 బ్యూటాడైన్ 1,3 బ్యూటాడైన్ అనేది ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్లో ఇంపార్టెంట్ రియాక్షన్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్. సో ఏంటి డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ జరగాలి అంటే ఒక డైన్ ఉండాలి అండ్ ఒక డైనోఫైన్ ఉండాలి. సో ఈ రెండింటిని మనం థర్మల్ కండిషన్స్లో కనుక ఉంచితే మనకు అక్కడ ఒక ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యే ఎడిషన్ ప్రొడక్ట్ని ఏమంటారు అంటే యాడక్ట్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో అంటే ఇది 1,3 బ్యూటాడైన్ అమ్మ. సో 1 2 3 4 ఫస్ట్ పొజిషన్ మీద థర్డ్ పొజిషన్ మీద మనకి డబల్ బాండ్ ఉంది కాబట్టి థర్డ్ కార్బన్ మీద అని. సో దీన్ని ఏమంటారు అంటే 1,3 బ్యూటాడైన్ అని చెప్పి అంటారు. సో ఈ 1,3 బ్యూటాడైన్ ఇక్కడ ఏమంటున్నారంటే డయీన్ అంటున్నాం. దీన్ని 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డయీన్ అని చెప్పి అంటున్నాం. దీన్ని ఒక డైనోఫైల్తో ట్రీట్ చేశారు, అంటే ఇథిలీన్తో ట్రీట్ చేశారు. ఇథిలీన్ దీన్ని ఏమంటున్నారు అంటే డైనోఫైల్. సో ఎక్కడ థర్మల్ కండిషన్స్. సో థర్మల్ కండిషన్స్లో ట్రీట్ చేస్తే మనకి ఈ బాండ్ ఇలా పాలరైజ్ అవుతుంది. సో ఏ విధంగా పర్లేదమ్మా, ఇలా పాలరైజ్ అవుతుంది. ఈ బాండ్ ఇలాగా పాలరైజ్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి బాండ్, ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి బాండ్, ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్యన డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే సో ఈ రకంగా మనకి ఒక సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ కార్బన్కి బాండ్ ఫామ్ అయితే ఈ బాండ్ అమ్మ ఇది. ఈ డబల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి బాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ సింగిల్ బాండ్ అయిపోయింది. ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్యన ఫామ్ అయిన బాండ్ డబల్ బాండ్. ఓకేనా. ఈ రకంగా మనకి ఒక ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. సైక్లోహెక్సీన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన దీన్ని ఏమంటున్నారు అంటే యాడక్ట్ అని చెప్పి అంటున్నారు. యాడక్ట్ మీన్స్ ఎడిషన్ ప్రొడక్ట్. ఓకేనమ్మా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. అగైన్ ఇది 1,3 బ్యూటాడైన్ అమ్మా. దీన్ని ఎక్రాల్డిహైడ్తో ట్రీట్ చేస్తున్నారు. సో ఎక్రాల్డిహైడ్. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో థర్మల్ కండిషన్లో చూస్తే 1,3 బ్యూటాడైన్ డైన్ ఇదేమో డైనోఫైల్. డైనోఫైల్ని ఎక్రాల్డిహైడ్ అంటారు. సో ఇది ఒక డైనోఫైల్. సో డైనోఫైల్తో ట్రీట్ చేస్తే ఈ రెండింటికి బాండు దీనికి మధ్యన బాండ్ ఫామ్ అయ్యి ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ పొజిషన్లో ఆల్డిహైడ్ ఉంది. ఇక్కడ ఫామ్ అయిన దీన్ని కూడా ఏమంటారు అంటే యాడక్ట్ అని చెప్పి అంటారు. సో మనకి డీల్స్ ఆల్డర్ రియాక్షన్ జరగాలి అంటే ఒక డైనోఫైల్ ఉండాలి. థర్మల్ కండిషన్లో మనకి ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఇక్కడ ఇదే డైన్ని తీసుకుని 1,3 బ్యూటాడైన్ని తీసుకుని మ్యాలిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేస్తున్నారు. సో మ్యాలిక్ ఎన్హైడ్రేట్ అంటే ఈ రకంగా ఉంటుందమ్మా స్ట్రక్చర్ ఇది. సో ఇదేమో డైన్, ఇదొక డైనోఫైల్. దీని నేమ్ ఏంటంటే మ్యాలిక్ ఎన్హైడ్రైడ్. సో మ్యాలిక్ ఎన్హైడ్రైడ్తో ట్రీట్ చేస్తే
సో థర్మల్ కండిషన్స్లో సో సేమ్ ఇదే విధంగా మనకి ఈ రెండింటికి డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఈ రెండింటికి బాండ్, ఈ రెండింటికి మధ్యన బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయితే ఒక సైక్లిక్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాగా మనకి సైక్లిక్ ప్రొడక్ట్ అనేది ఇది ఫామ్ అయింది 6 మెంబర్ రింగ్. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ అయిన దీన్ని కూడా ఏమంటారు అంటే యాడక్ట్ అని చెప్పి అంటారు, ఎడిషన్ ప్రొడక్ట్ అని చెప్పి అంటారు. సో ఇవి డీల్సాల్డర్ రియాక్షన్ అమ్మ. సో ఇక్కడతో మనకి ఆల్కీన్స్ కంప్లీట్ అయింది. మనకి కార్బన్ కార్బన్ పై బాండ్లో ఆల్కీన్స్ ఆల్కైన్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పాము. సో ఇందులో మనకి ఆల్కీన్స్ కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో నేను ఆల్కైన్స్ని స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.